సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, ఈ సందేశం వినేలోపు 24 లక్షలు నీ అకౌంట్లో పడతాయి. నమ్మకంతో విని బిడ్డ అని వారాహి అమ్మవారు మంచి సందేశాన్ని అయితే ఇస్తున్నారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక అమ్మవారి సందేశము విందామండి. బిడ్డ, నువ్వు ఎంతో కష్టపడి పనిచేసేటటువంటి కార్యంలో విజయము అందలేదు అని చాలా దిగులు పడుతున్నావు కదా బిడ్డ. కష్టాన్ని దిగమింగుకొని నా మీద విశ్వాసం ఉంచి నేను చెప్పే మాటలు వినమ్మా. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ మనసు ఆనందంతో నిండిపోతుంది. బిడ్డ, నువ్వు ఇప్పటి వరకు ఏ పనులు మొదలుపెట్టావో ఆ పనుల్లో విజయం రాలేదని పక్కన పెట్టావు. ఆ కార్యంలోని నీకు లాభాలు రాబోతున్నాయమ్మా. దానివల్ల నీకు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందబోతున్నాయి. ఆ పనిలో నువ్వు ఉన్నత స్థానానికి చేరుకోబోతున్నావు బిడ్డ. నీకు మంచి సహాయం అందబోతుంది. సమాజంలో నీకంటూ ఒక గౌరవం లేదని, గుర్తింపు లేదని బాధపడుతున్నావు కదా బిడ్డ. ఎవరి దగ్గర అయితే తలెత్తుకొని జీవించాలి అనుకుంటున్నావో, ఎవరి దగ్గర అయితే అవమానాలు ఎదుర్కొంటున్నావో వారి దగ్గరే ఎంతో గౌరవ మర్యాదలతో జీవించబోతున్నావు. నేను చెప్పే ఈ విషయాలను చాలా జాగ్రత్తగా విను. ఆలోచించకుండా చేసే ఏ కార్యమైనా మధ్యలోనే ఆగిపోతుంది. అదేవిధంగా ప్రతి విషయాన్ని ఆలోచించు. ముందు చూపుతో ఉండు బిడ్డ. నువ్వు ఏ పని అయితే నువ్వు మొదలుపెట్టావో ఆ పని కోసం ఎంతో కష్టపడ్డావు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు. ఆ పని కోసం అహర్నిశలు కూడా పాటుపడ్డావు. చూడు బిడ్డ, నీకు ఎవరో వచ్చి ధనాన్ని అందించవలసిన అవసరం లేదమ్మా. నువ్వు అనుకున్నటువంటి కార్యంలోనే నువ్వు అనుకున్న ధనాన్నే పొందుతావు. ఇది నా మాటగా స్వీకరించు. ఇక నీ బాధలన్నీ కూడా దూరం అవుతాయి. ఇక 2 రోజుల్లో నువ్వు అనుకున్నది నీ గుమ్మం దగ్గర ఉంటుంది. ఏమరపాటుతో ఉండకు. దాన్ని అందుకో అమ్మా. నువ్వు నా బుద్ధుల బిడ్డవు. అయినా దిగులు పడితే నేను చూడలేను బిడ్డ. నీకు ఎవరో సహాయం చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇతరుల గురించి ఆలోచించవద్దు. నీకు మీ వారాహ్యమ్మ యొక్క ఆశీర్వాద బలం తోడుగా ఉందమ్మా. ఇప్పుడు నువ్వు ఉన్న ఈ లోకంలో చుట్టూ ఉన్న వారందరూ కూడా స్వార్థపరులే. వారి అవసరాలు తీరే వరకే మనతో ఎంతో ప్రేమగా ఉంటారు. ఎంతో ఆప్యాయతను చూపిస్తూ మన చుట్టూ తిరుగుతున్నారు. అవసరం తీరిన తర్వాత దూరంగా వెళ్ళిపోతున్నారు బిడ్డ. నువ్వు ఎంతోమందికి సహాయం చేశావు, కానీ కష్టం వచ్చిన సమయంలో నీ చెంత ఎవరూ లేరని, సహాయము చేయట్లేదని ఎంతో మదనపడుతున్నావు బిడ్డ. కష్టం తర్వాత సుఖం ఉంటుంది అని మాత్రం మర్చిపోవద్దమ్మా. మరలా నువ్వు అనుకున్న స్థాయి కంటే ఖచ్చితంగా దానికంటే ఎక్కువ నీ చెంతకు చేరబోతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఎక్కువ అవుతాయి. ఎవరైనా నిన్ను ఎక్కువ అవమానించి దూరంగా వెళ్ళిన వారు నీ చెంతకు రాబోతున్నారు బిడ్డ. నేను చెప్పే విషయాలన్నీ కూడా జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకో. నీ చెంత ఉన్న వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు చాలా దగ్గర ఉండి చూసావు కదా అమ్మ. ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నావు. ఇకనైనా జాగ్రత్త వహిస్తావని నా మాటగా చెబుతున్నాను. ఇక మీదట నూతన పరిచయాలు పెరుగుతాయి. వారితో ఎంతవరకు మసులుకోవాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు బిడ్డ. ఎవరిని అతిగా నమ్మవద్దు. అలా నమ్మి నువ్వు ఎంతో బాధపడ్డావు బిడ్డ. జాగ్రత్త వహించు. ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టుకుంటూ ఎంతవరకు అవసరమో అంతవరకే అందించమ్మా. అయినా నువ్వు కోల్పోయిన ఆనందం నిన్ను సంతోషభరితమైన జీవితాన్ని అనుభవించు బిడ్డ. ఈ విషయాన్ని మాత్రం జాగ్రత్తగా విను. నీ చేతనైన సహాయం చేస్తూ నీ ముందు వేరే వారి గురించి చాడీలు చెబుతూ ఉంటారు కదా, వారిని మాత్రం నీ దగ్గరికి మాత్రం చేరనివ్వద్దు. అలాంటి వారితో ప్రమాదం బిడ్డ. నిన్ను ఎవరైతే అవమానించారో, ఎవరైతే నిన్ను ఏ దూరంగా పెట్టారో, ఏ కారణం చేతైతే నిన్ను దూరంగా పెట్టారో, ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారందరికీ కూడా ఇప్పుడు నేను గుణపాఠం చెప్పబోతున్నాను. అలా వారందరికీ కూడా గుణపాఠం నీ చేత చెప్పించే బాధ్యత కూడా నాదే బిడ్డ. ఏ ధనం కోసమైతే నువ్వు ఇంతవరకు కష్టపడుతున్నావో, ఏ ధనం కావాలని నువ్వు అప్పుల పాలై ఎంతగా బాధపడుతున్నావో అవన్నీ కూడా నీకు ఏదో ఒక రూపంలో రప్పించే బాధ్యత, సమయానికి రప్పించే బాధ్యత నాదే బిడ్డ. ఆ ధనం వచ్చిన తర్వాత అహంకారాన్ని చూపించకూడదు. ఎవరిని కూడా అవహేళన చేయవద్దు.
ఎవరిని కూడా కించపరచకూడదు. ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకో బిడ్డ. నువ్వు నీ కుటుంబం సిరి సంపదలతో ఆనందంగా ఉంటారు. నా మీద విశ్వాసం ఉంచు బిడ్డ. నీకు అంతా మంచే జరగాలని మన వారాహ్యమ్మ దీవిస్తున్నారండి. ఈరోజు ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఏదైతే ధనం అనేది కోల్పోయారో, ఏ ధనం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ డబ్బు అనేది మీకు తప్పకుండా అందుతుంది అని వారాహ్యమ్మ వారు చాలా చక్కటి సందేశాన్ని మనకి ఈరోజు అందించారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము. జై వారాహి మాత. జై జై వారాహి మాత.